నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి అంశాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం 21/12/2024 శ్రీ క్రోధి నామ సంవత్సర దక్షిణాయనం మార్గశిర మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 6:42, సూర్యాస్తమయం సాయంత్రం 5:47, తిథి షష్ఠి మధ్యాహ్నం 12:21, నక్షత్రం పుబ్బ రాత్రి తెల్లవారుజామున 6:14, యోగాలు ప్రీతి సాయంత్రం 6:23, కరణము వణిజ మధ్యాహ్నం 12:21, విష్టి రాత్రి తెల్లవారుజామున 1:22, రాహుకాలం ఉదయం 9:28 నుంచి 10:51 వరకు, గుళికాలం ఉదయం 6:42 నుంచి 8:05 వరకు, యమగండం మధ్యాహ్నం 1:38 నుంచి 3:01 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుంచి 12:37 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:42 నుంచి 7:26 వరకు, మరల 7:26 నుంచి 8:10 వరకు, అమృతకాలం రాత్రి 11:11 నుంచి 12:57 వరకు, వర్జం మధ్యాహ్నం 12:36 నుంచి 2:22 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశి వారికి ఆశించిన ఫలితాలని పొందుతారు. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ముఖ్యమైన సమాచారాన్ని అందుకోవడం, దాని పరంగా భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడం, వారి అభివృద్ధి కొరకు మీరు వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడం, ఆర్థికపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ధన ఆదాయం పెరగడం, వృత్తిపరమైన విషయాలు అనుకూలంగా ఉండడం. వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాల్లో బాధ్యతలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుంది. ఆదాయ విషయంలో కొంత సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ కూడా గౌరవం మొదలైన విషయాల్లో అనుకూలతలు మంచిగా ఉంటాయి. అలాగే మీ ప్రతిభకి తగిన గుర్తింపు, గౌరవం అనేవి ఏర్పడడం, గౌరవపరంగా నూతన బాధ్యతలు, అవకాశాలు ఏర్పడడానికి మంచి తరుణంగా భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారు దూర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో, తండ్రికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ఉన్నత చదువుల కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో దూర ప్రదేశాల్లో అవకాశాలు లభించడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మానసిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆలోచనలని నియంత్రించుకోవాలి. వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడడం, పనులు అన్నీ ఒకే సమయంలో చేసుకోలేకపోతున్నాను అన్న ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది అధికంగా ఉండడం, వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా ఉండడం వల్ల మీ సొంత ఆరోగ్యం మీద శ్రద్ధ కొంతవరకు తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సింహరాశి. సింహరాశి వారికి భాగస్వామి వ్యవహారాల కొరకు, దూర ప్రాంత ప్రయాణాల కొరకు, అంటే ఏదైనా భాగస్వామితో కలిపి రిసార్ట్స్ మొదలైన ప్రదేశాలు సందర్శించడానికి కానీ, లేకపోతే ఏదైనా జీవిత భాగస్వామితో ఈ రకమైన ప్రయాణాలు, మరియు వృత్తిపరమైన విషయాలలో వ్యాపార విస్తరణ కొరకు ఆదాయం అనేదాన్ని అధికంగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే వస్తాయి. దాని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ నూతన విధానాల్లో ముందుకు పెడతారు. కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రుణములు చెల్లించగలుగుతారు. వాటి కొరకు మరల రుణాలు చేసే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ వాటిని నియంత్రించుకునే విధానంలో ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే కనబడుతుంది. తులారాశి. తులారాశి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో
ఆకస్మికంగా పనులు వాటంతటవే జరిగిపోయే అవకాశాలు, ఎక్కువ కష్టపడకుండానే పనులు చాలా చక్కగా అయిపోవడం అనేది, అలాగే వ్యాపారపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో చాలా వరకు అన్నీ మీకు అనుకూలంగా ఉండడం, ఇష్టమైన విషయాలు దూర ప్రదేశాల నుంచి దానికి సంబంధించిన వర్తమానాలు మొదలైనవి అందుకునే అవకాశాలు కనపడుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు కుటుంబపరమైన విషయాలలో, ముఖ్యంగా తల్లి, అలాగే వ్యవసాయం, భూములు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఆలోచనలు అధికం చేస్తారు. అలాగే వాటికి సంబంధించిన అంటే వ్యక్తిగత అంశాలలో, ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని మీ చాకచక్యంతో ఎలాగోలా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తికి సంబంధించిన విధానంలో, ఏదన్నా వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, మీతో పాటు పనిచేసే వారితో చర్చలు జరపడం, కొత్త విధానాల గురించి ఆలోచన చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. ధనస్సు రాశికి సంబంధించిన విషయాల్లో మీకు ఈ రోజున ఒక దూర ప్రదేశాల నుంచి వర్తమానాలు అందడం, కొంత సామాన్య ఫలితాలు అంటే మిశ్రమ ఫలితాలు అనేవి ఏర్పడడం, తండ్రి మొదలైన వారితో చర్చించడం, అలాగే ఒక గురువు అనేది ఏర్పడడం అంటే గురువు పరంగా వారి పరంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వారి మార్గదర్శకత్వంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఆధ్యాత్మిక భావనలు, ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. మకర రాశి. మకర రాశి వాళ్ళు ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా అగ్రిమెంట్స్ కానీ, లేకపోతే కుటుంబ సంబంధమైన అంశాలలో, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆకస్మికమైన వ్యక్తుల వల్ల కొంత మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ఇతరుల విమర్శల వల్ల కొంత చికాకులు అనేవి, కారణం లేని విమర్శల వల్ల చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. అయినప్పటికీ వాటిని మీరు మనోబలంతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఆరోగ్య విషయంలో వీళ్ళంత శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన చర్చలు అధికంగా చేస్తారు. జీవిత భాగస్వామి కొరకు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి కొరకు కానీ, వారి గురించి ఏదైనా పెట్టుబడుల కొరకు కానీ మీరు ఎక్కువ ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే పోటీలలో నెగ్గడానికి అధికంగా కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నూతన పరిచయాల వల్ల గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. వారి వల్ల నూతన అవకాశాలకు కూడా మీకు తరుణం. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయాలలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే దూర ప్రదేశాల్లో కొంత ముఖ్యమైన వృత్తికి సంబంధించిన అవకాశాలనేవి లభ్యమవ్వడం, వాటికి సంబంధించిన ప్రయాణాలు, మీ యొక్క అధికారం, పదవి పెరిగే అవకాశాలు మొదలైన వాటికి సంబంధించిన పోటీలకి సంబంధించిన పరీక్షలు మొదలైన వాటిలో మీరు పాల్గొనడానికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి. మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారంగా ఈ రోజున ప్రతివారు కూడా సాధారణంగా ఎవరైనా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభిస్తారు. అది చాలా మంచిది. అది అలా చేస్తున్నప్పటికీ ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా విష్ణుమూర్తి దేవాలయాలు కానీ, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కానీ సందర్శించడం, దానికి కూడా అవకాశం లేనట్లయితే చక్కగా వీలైనంత వరకు విష్ణు సహస్రనామాలు వినడం లాంటిది, అలాగే విష్ణు అష్టోత్తరాలు వినడం లాంటివి, ఇలాంటివన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోవిందనామాలు విన్నా, చేసుకోగలిగిన ఇవన్నీ కూడా మీకు అన్ని విధాల అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నాలు చేయగలిగితే బాగుంటుంది. అలాగే మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక, అందరికీ కలిపి కామన్గా చెప్తున్నవి కనుక ప్రతి వ్యక్తులు తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి అనుసంధానపరుచుకొని చూసుకుంటూ తగిన చిన్న చిన్న పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నేటి వైశిష్ట్యం. ఈ రోజున నేటి వైశిష్యంలో భాగంగా మనం 6వ పాసురం గురించి, అంటే 6వ పాసురం మనకి పుళ్ళుం సిలింబిన్ కాన్ అంటూ మొదలవుతుంది. అంటే ఈ రోజున చెప్పుకునే పాసురం, దాని యొక్క అర్థం, దాంట్లో ఉండే విషయాన్ని మనం కొంతవరకు మాట్లాడుకుందాం.
అంటే ఈ రోజున ఆ 6వ పాసురంలో ఏం చెప్తుందంటే గోదాదేవి వ్రతాన్ని ఆరంభించాలని తన యొక్క స్నేహితురాళ్ళందరితో కలిపి ఆవిడ బయలుదేరి పెడుతూ ఉంటుందన్నమాట. అంటే ఇంకా 10 మంది గోపికలు అయితే ఇంకా నిద్ర లేవలేదని చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 10 మందిని నిద్ర లేపే విధానంలో ఆవిడ మనకి ఏం చెప్తుందంటే వాళ్ళతో కలిపి గోష్ఠికి పెడుతూ దాంట్లో కొన్ని రహస్యకరమైన విషయాలు అంటే ఏంటంటే కొన్ని సత్సాంప్రదాయ రహస్యాలను ఆవిడ మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఈ యొక్క పాసురంలో ఆవిడ ఏం చెప్తుందంటే 10 మంది గోపికల్ని లేపే విధానంలో సత్సాంప్రదాయ రహస్యాలు అనేవి ఏమున్నాయన్నది మొదటిగా మనం తెలుసుకుంటాం. అంటే పరమాత్మని చేరే విధానంలో మనమే అన్ని విధాలుగా మనం పరమాత్మను ఆశ్రయించినప్పుడు మన యొక్క ప్రయత్నం ద్వారానే భగవంతుడిని పొందగలం అనుకోవడం కాదు. భగవంతుడిని యొక్క ఆయనని పరమాత్మని పొందడానికి అంతకుముందు ఆ విషయంలో భగవంతుని పొందే విధానంలో అనుభవం ఉండే వ్యక్తులతో కలిపి మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలము అన్నది ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అని ఆవిడ చెప్తుంది. అందుకని ఆవిడ ఏం చేస్తుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఆల్రెడీ భగవంతుడి యొక్క అనుభవం ఉన్నవాళ్ళు అంటే ఎవరు, అందులో నిష్ణాతులైన వాళ్ళని ఆశ్రయించాలి, వారి ద్వారా అది పొందాలి అన్నది మొట్టమొదట చెప్తుంది. అది పురుషకారంతో పరమాత్మను చేరాలి అంటే అది ఎవరి ద్వారా మనకి లభ్యమవుతుంది. ఒకటి అది ఎవరి ద్వారా లభిస్తుందంటే మనకి అన్నీ ఇచ్చేవాడు పరమాత్మే. ఆ పరమాత్మ ద్వారా మనం పరమాత్మని ఆశ్రయించాలి అంటే మనకి ఆ యోగ్యత రావడానికి మనకు సరైన ఆచార్యులు అనేవాళ్ళు ఉండాలి. అంటే మనకు గైడెన్స్ ఇచ్చే టీచర్ ఉండాలి. అది అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మనం అది పొందుతాం. అలాంటి ఆచార్యుల్ని పురుషాకారం అని అంటాము. అలాగే లక్ష్మిని కూడా పురుషాకారంగా మనం చెప్తాం. ఈ సాంప్రదాయాన్ని నిరూపించడానికే ఈ యొక్క ఆండాళ్ళ తల్లి మనకి ఈ రోజున ఈ 10 మంది గోపికల్ని మేల్కొల్పి వారి ద్వారా భగవద్ అనుగ్రహాన్ని ఎలా పొందాలి అని విధానాన్ని వాళ్ళ ద్వారా మనకి చెప్పడానికి ముందుకెళ్ళడం అనేది మనం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ మనకు సందేహం వస్తుంది, గోపికల్ని నిద్రలేపడం ఏంటి, అసలు భగవంతుడిని ఎప్పుడైతే కలుద్దామా అనుకుంటారు, భగవంతుడి కోసం ఆర్తిగా ఎదురు చూసే వాళ్ళని అసలు నిద్ర ఎలా పడుతుంది వాళ్ళని ఎలా లేపుతా ఉంటే నిద్రలో 2 రకాలు ఉంటాయి. సామాన్య మానవులకి వచ్చే నిద్రని మామూలు నిద్ర అంటాం. మనం ఏం చేస్తామంటే మనకి ఏదన్నా రాత్రి నిద్రపోవడం అనేది తర్వాత పొద్దున్న నిద్ర లేవడం అది వేరే విధానం. దాన్ని ఏమంటామంటే మనది లౌకిక తామస నిద్ర అంటారు దీన్ని. అలా కాకుండా మనకి భగవంతుడి మీద ఆలోచనలతోనే ఇక్కడ మనం చెప్తున్న వీళ్ళందరూ కూడా ఈ 10 మంది యొక్క గోపికల నిద్ర కూడా ఎలాంటిదంటే మనలాగా ఈ తామస నిద్ర లాంటిది కాదు. అదేంటంటే భగవంతుడి గురించి ఆలోచిస్తూ వాళ్ళు భగవంతుడి కోసం సాత్వికమగు భగవద్ విషయాల గురించి ఆలోచిస్తూ ఆ నిద్రలో ఉన్నవాళ్ళు. అంటే వాళ్ళ భగవంతుడే ఆలోచనలో కూడా వాళ్ళకు ఉండడం అనమాట. అలాంటి నిద్రలో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అన్నది ఇందులో మనం ప్రధానంగా గమనించాలి. అంటే యోగాలో కనుక మనం చూసినట్లే వివిధ దశల్లో మనకి విభిన్న దశలు ఉంటాయి దాంట్లో కూడా. అలాగే ఇందులో కూడా యోగ నిద్రలో దశల్లాగే ఈ దశల్ని మనం ఇక్కడ ఈ యొక్క గోపికల నిద్రలో మనం దాన్ని గమనించగలుగుతాం. అంటే మనలాగా తామస నిద్రలా కాదు. అంటే మనం నిద్రపోయినప్పుడు దాంట్లో గాఢంగా ఆ నిద్రలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ వీళ్ళది అలా కాదు. వీళ్ళది ఏంటంటే ఈ దేవుడి యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క దానికోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారన్నది దాంట్లో. అందులో అలాగా ఉన్న ఈ 10 మంది గోపికల్లో మొదటి గోపికని నిద్ర లేపడం అనేది వాళ్ళు ఈవిడ చేయబోతున్న పని అనమాట. అంటే వాళ్ళని కలుపుకొని ముందుకెడుతూ వాళ్ళ ద్వారా ఆవిడ భగవంతుడి పూజలోకి ఎలా వెళ్ళబోతుందన్నది మనం ఇక్కడ తెలుసుకుంటాం. అయితే ఈ విషయం తెలుసుకునేటప్పుడు ఆహారాన్ని సంపాదించుకోవడానికి పక్షులు ఎలా కలకల్లాడి వెళ్ళిపోతున్నాయి, అలాగే పక్షులకి నాయకుడైన గరుత్మంతుడి పైన ఉండే శ్రీ మహావిష్ణువు ఆలయం నుంచి తెల్లని శంఖారావాలు వినబడుతున్నాయి మనకి. అలాగే అవన్నీ నీకేం వినబట్టలేదా ఓ పిల్ల, లే అని చెప్పి ఆవిడ లేపుతుందనమాట. మమ్మల్ని ఎవరు లేపారు, నీకు సందేహం ఏమన్నా ఉందా, నువ్వు నిద్ర లేవలేదు. మేమందరం ఎలా నిద్ర లేచామంటే మేము పూతన స్తన్యపానములను విషము నారగించిన అంటే పూతన స్తన్యపానాల విషాన్ని ఆరగించిన వాడు, అలాగే శకటాసురుడిని అన్ని రకాలుగా ఇది చేసి కూల్చినవాడు, అలాగే పాల సముద్రంలో శేషనాగు మీద పవళించి ఉన్న ఆయనని ఎలాగైతే మునులు యోగులు హరిహర అనే నామస్మరణతో నిద్రలేపుతున్నారో ఆ సంకీర్తన మా హృదయాల్ని తట్టి లేపింది. మేము అలా నిద్రలేచాం. అయినా కూడా నువ్వు ఇంకా లేవలేదేంటమ్మా, నువ్వు లే అని చెప్పి వాళ్ళు లేపుతున్నారనమాట. దాంట్లో 10 మందిని మాత్రమే ఆవిడ లేపడం అన్న విషయాన్ని కనుక అంతర్లీన భావన చూసినట్లయితే ఈ 10 మంది అంటే ఎవరనుకుంటున్నాం మనం, దీని అంతరార్థం విష్ణు యొక్క ఆలయంలో మూల విరాట్తో పాటు 10 మంది అళ్వారులు ఉంటారు.
మనం గనక చూసినట్లయితే అసలు అల్వార్లను కూడా ప్రతిష్ఠిస్తారు. అల్వార్లు లేని దేవాలయాన్ని దివ్య దేశాలుగా వాళ్ళు కన్సిడర్ చేయరు. అసలు ఈ అల్వార్లు అందరూ కూడా 10 మందిని కూడా అసలు మనం ఎలా పెడతాం దేవాలయాలకు జనరల్గా వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ప్రదక్షిణ చేసి తర్వాత అల్వార్లను సేవించి తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నమస్కారం పెట్టుకుని మళ్ళీ అమ్మవారిని సేవించి మళ్ళీ తర్వాత మూల విరాట్టుని దగ్గర గర్భాలయంలోకి వెళ్ళి దేవుడిని చూసుకోవడం అనేదంతా ఇదంతా కూడా ఇది ఆచారంగా ఉంటుంది. అయితే ఈ 10 మంది అల్వార్లనే కాకుండా 12 అల్వార్ ఉన్నప్పటికీ కూడా భూతం సరస్య అనే శ్లోకం ప్రకారం 10 మంది అల్వార్లు ప్రధానంగా పూజ చేస్తారు. వాళ్ళు ఆ చేసినప్పుడు ఆ 10గురిని సేవించి ముందుకెళ్ళడం అనేదే వాళ్ళ కటాక్షం మనపై పడినట్లు చేసుకోవడమే దీనిలో యొక్క సారాంశం అన్నది ఆ 10 మంది గోపికలని మేల్కొల్పడం అన్న దాంట్లో వస్తుంది. కాబట్టి ఈ పాసురంలో ఆవిడ మనకి చెప్పిన విధానం ఏంటంటే ఎంతసేపు కూడా భగవంతుణ్ణి ఏ విధంగా ప్రార్థించాలి దాంట్లో ఉండే విషయాలు మనకి చెప్తూ ఆవిడ ముందుకు వెళ్ళింది. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.